నాగరాజు కనకరాజు గారు ఇలాగా మాట్లాడి పార్టీ ఖచ్చితంగానే పంచుకోవాలని మాట చెప్పి నియోజకవర్గం ఒక ఎన్నికలో పెట్టుకోండి, నియోజకవర్గం ఒక ఎన్నికలో పెట్టుకోండి. మీరు ఎక్కడ ఎవరు నిర్ధారణ చేస్తాం వాళ్ళందరూ కూడా వ్యాపారానికి వస్తాను భావిస్తుంది. ఎవరు పెట్టుకోవడం పెట్టుకుంటే వాళ్ళకి ఇవాళ మాట్లాడా ఏ షాప్ వచ్చినా కూడా రేపు ఎదుగులో మనం వస్తాయి. జిల్లాకి ఏ షాపు మన వాటాకు వచ్చింది స్పష్టమైన తీవ్రుడు రాబోయినా అనాభిషేకంగా మనం వస్తాం. కాబట్టి ఈ డిమాండ్ మనం పెట్టాం. ఈ లాటరీ విధానంలో 2 లక్షలు కట్టాలన్నప్పుడు మాకు 50% కట్ చేసుకున్నాం. ఇంట్లో కూడా పెట్టినా కిస్తీలో కూడా సగం చెప్పాము. వాళ్ళు ఏమంటారంటే కిస్తీలో తెలిస్తే మీరు ఏది తక్కువ వేస్తారు అంచేత మీరు అనే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కిస్తీలో తగ్గించే ఆలోచన ఉన్నట్టు కనిపించలేదు. అడిగి ఉన్న మాట వాస్తవం. షాపులు ఏది ఇచ్చారో పెట్టుబడి లేదు, పెట్టుబడి కూడా వాళ్ళకు 3 డిమాండ్లు పెట్టారు. 3 డిమాండ్లో పెట్టుబడి మాత్రం ఎవరైనా బాగా లేని వాళ్ళు ఎవరైనా వేసుకున్నప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తారని మాట చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి వ్యాపారం చేతిలో ఉండాలా లేదో మనకు అనుమానించాలి. 2 కిస్తీ తగ్గించాలని మన డిమాండ్ పెట్టినప్పుడు మన రేటు తగ్గిస్తాం, కిస్తీ తక్కువ కనుక వ్యాపార అన్నమా వ్యాపార షాపు నుంచి వ్యతిరేక భావం వస్తుందని ఆలోచన గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నమాట కూడా మంత్రి గారు వస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడతాం నేను చెప్పిన డిమాండ్స్ కూడా. కాకపోతే ఎంతో మంది కనీసాన్ని ఇవ్వడం మా వాళ్ళకి అని చెప్పొచ్చాం. దాంట్లో కనీసం మాత్రం 90% జరగచ్చు. మరొక మీకు హామీ ఇస్తూ ఉన్నా, మీరు ఆ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పడితే ఏర్పరచుకుంటే జాతి పెద్దలందరూ కూడా ఆయా శాసనసభ్యులకి నేనే ఫోన్ చేసి మా వాళ్ళకి సహకరించడం మాత్రం చెప్పగలిగే దమ్ము ధైర్యం. దానికి నేను సహకరించడానికి ప్రభుత్వం తరఫున మీ వాడిగా ఈ పార్టీ అధికార పార్టీలో ఉన్నట్టుగా డెఫినెట్గా మీ వ్యాపారం శాసనసభ్యుల యొక్క సహకారం కూడా అందించే విధంగా నా ప్రయత్నం ఉంటుందనే మాటలు చెప్తూ నాకు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి అత్యంత అందించమని నేను తీసుకునే ఆలోచన ఈ 7 నియోజకవర్గాలకి కాదు 15 నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో మనవాడు ఆర్థికంగా పెరగాలని చేసే ఒక ప్రయత్నం ప్రభుత్వ సహకారం వచ్చింది కనుక పెరగడానికి మనంతా వద్దు సాగలేద్దామనే మాటలు చెప్తూ తీర్మానం ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీని అభినందిస్తూ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందిస్తూ బీజేపీని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ప్రసంగం రిలీజ్ చేయండి. నేను మాట్లాడిన 15 నియోజకవర్గాలను సాధించే విధంగా చేస్తానని